ఇన్స్టంట్ వడ కాంబినేషన్ విత్ టమాటో చట్నీ సూపర్ టేస్ట్ ఉంది, బాగుంటుంది. వడ అనగానే మినపప్పు నానబెట్టుకోలేదు కదా, మళ్ళీ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మినపప్పు నానబెట్టే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి. 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను. 1 మీడియం సైజ్ పొటాటో తీసుకొని పొట్టు తీసుకొని తురుముకొని పక్కకు పెట్టుకోండి. ముందుగా రవ్వ తీసుకున్నాను కదా, ఒక బౌల్లో వేసుకున్నాను. రవ్వ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఏ కప్తో రవ్వ తీసుకున్నాం అదే కప్పు వాటర్ వేసుకోండి. తర్వాత తురుముకున్న పొటాటోస్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం మరిగాక మనం ముందుగా పక్కకు పెట్టుకున్న రవ్వ వేసుకొని కలుపుకోండి. వాటర్లో మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పైన క్యాప్ పెట్టేయండి. కలపడానికి వీలుగా అయ్యేదాకా చల్లారబెట్టుకోండి. చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం గట్టిగా ఉండాలండి బ్యాటర్. 1 ఆనియన్ మీడియం సైజ్ది, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకొని అందులో 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. వేసుకొని బాగా బీట్ చేయండి. బీట్ చేస్తుంటే చిన్న బబుల్స్ వస్తాయి, ఎయిర్ బబుల్స్ లాగా వస్తాయి. అది వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయినట్టు దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు కర్డ్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. 5 నుంచి 8 నిమిషాల దాకా మంచిగా కలుపుకోండి. బాగా పిచకాలి. మరి ఆడుగా ఉండొద్దు, డఫ్ మరి సాఫ్ట్గా కూడా ఉండొద్దు. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఉండాలి. ఇది పక్కకు పెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకొని వడలు అయితే ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని అలా ఫ్రై చేసుకుంటే వడ రెడీ అవుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. హిట్ అయ్యాక ఒక్కొక్కటి వడలా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మిడిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేయండి. అప్పుడే 2 వైపులా మంచిగా కాలుతున్నాయి వడలు. ఒకటే సైడ్ ఫ్లిప్ చేయకుండా అలానే ఉంటే మాడిపోతాయి. సో 2 సైడ్ ఫ్లిప్ చేయాలి కంపల్సరీ. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఫస్ట్ ప్లేట్లో టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసుకోండి. వేసుకొని అందులో వేయండి ఈ వడలు. ఉన్న ఎక్సెస్ ఆయిల్ తీసేసుకుంటుంది. ప్లేట్లో ఉన్న వడలు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఇన్స్టంట్ వడ కాంబినేషన్ విత్ టమాటో చట్నీ రెడీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా తినేస్తే చాలా బాగుంటుందండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లా తినేయచ్చు. చట్నీతో కాకుండా అలానే కూడా తినేయచ్చు, చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ అని అనుకుంటున్న పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఇన్స్టంట్ వడ కాంబినేషన్ విత్ టమాటా చట్నీ రెడీ.